మోసే వాళ్ళకి బరువు విలువ తెలుస్తుంది, నీలా పక్కన కూర్చొని చూసే వాళ్ళకి కాదు. అయినా నేనేం శత్రువు కాదు కదా మరీ ఇంతలా అవాయిడ్ చేయడానికి. అయినా చిన్నపిల్లాళ్ళ కాఫీలకి టీకి కంప్లైంట్ ఇస్తున్నాడు, సిగ్గనిపించట్లా? అయినా నీకు ఇప్పుడు ఎలాంటి సంబంధాలు కాకపోతే స్వర్గం నుంచి ఊర్వశి ఏమైనా జీన్ ప్యాంటు టీషర్ట్ వేసుకుని కాలింగ్ బెల్ వచ్చి కొడుతుంది అనుకున్నావా? హాయ్, ఐమ్ ఊర్వశి. హాయ్ కమల్. నేను పైన పెంట్ హౌస్కి రెంట్కొచ్చాను. పెంట్ హౌస్ కీస్ మీ దగ్గర ఉన్నాయని ఓనర్ చెప్పాడు. తీసుకొస్తానండి. ఊర్వశి. శృతి. మీ పేరులో ఉన్న శృతి లైఫ్లో లేనట్టుగా అనిపిస్తుంది. నేను అడ్జస్ట్ చేస్తా. ఇదిగోండి కీస్. థ్యాంక్ యూ. ఐల్ మీట్ యూ అగైన్. బాయ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. నాకు పొద్దున్నే బెడ్ కాఫీ తాగే అలవాటు, కానీ మా రూమ్లో గిన్నె కానీ పాలు కానీ స్టవ్ కానీ ఏమీ లేవు. కొంచెం కాఫీ ఇస్తారా ప్లీజ్? అనుకోవడానికి ఏముంది, పర్లేదు రండి. థ్యాంక్ యూ. బేసిక్గా నాకు మొహమాటం ఉండదు, ఇట్టే కలిసిపోతా. అర్థమవుతుంది. కాఫీ బాగుంది. హే హాయ్. హాయ్ అండి. మీరు కాఫీ తాగరా? తాగుతా అండి. మరే తాగట్లేదు? అయినా మీరేంటి 2 కాఫీయే పెట్టారు? ఆయనకెవరా? ఆయన బెడ్ కాఫీ తాగరు, బ్రష్ చేసాక నేనే ఇస్తాను. ఓ ఓకే. హే, ఇంతకీ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. అవునా? మీ లవ్ స్టోరీ చెప్పండి, వింటా. ఎవరొకరు చెప్పండి. అది ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడుకుందాం కదా. సోఫాలో కూర్చుని కాలు మీద కాలేసుకుని కాఫీ తాగుతూ ఉన్నాం, ఇంతకన్నా ఖాళీ ఉంటుందా? చెప్పండి. హలో, మేము మ్యాట్రిమోనీ సైట్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం. చెప్పండి. ఖాళీ ఉన్నప్పుడు నేను చెప్తానండి. సరే. ఈ అమ్మాయిని చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం నీకు? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, మన శాలరీ వస్తుంది, అమ్మాయి కూడా బాగుంది కదా, ఇంకా పెళ్ళి కూడా కాలేదు, ఇంకేంటి ప్రాబ్లం నీకు చేసుకోవడానికి? ఏమో, ఆ అమ్మాయిని చూస్తుంటే నిన్ను చూసినట్టుగా అనిపిస్తుంది. తనతో మాట్లాడుతుంటే సంవత్సరం ముందు నీతో మాట్లాడినట్టే అనిపిస్తుంది. మరింకే, నువ్వు నన్ను ఇష్టపడతావుగా. నాలా ఉండే అమ్మాయి అయితే తను కూడా నచ్చుతుందిలే. నీలాంటి అమ్మాయిలు నాకు నచ్చుతారు, కానీ నన్నే నీలాంటి అమ్మాయిలు నచ్చరు. తను కూడా 3 నెలల తర్వాత నచ్చలేదంటే మళ్ళీ నా జీవితం బాగు చేయడానికి వాళ్ళన్న మీ నాన్న గొప్పోడై ఉండకపోవచ్చు. అంటే ఏంటి, ఇండైరెక్ట్గా నన్నే అంటున్నావా? చూడు, ఈ అబ్బాయి నచ్చాడు, నేను తన్నే పెళ్లి చేసుకుంటానని ఫైట్ చేసి మరీ తల్లిదండ్రులను ఒప్పించిన అమ్మాయి ఇప్పుడు అదే అబ్బాయి నచ్చట్లేదు, మా ఇద్దరిని విడగొట్టేయండని మళ్ళీ తల్లిదండ్రులను ఒప్పించడానికి వెళ్ళిందంటే ఈ 2 ఒప్పించడానికి మధ్య ఆ అమ్మాయి ఎంత నలిగిపోయి ఉంటుందో అర్థం చేసుకో. నిన్ను ఎవరూ అడిగేవాళ్ళు లేరు కమల్. నీకు నచ్చింది చేయొచ్చు, నచ్చకపోతే వదిలేయచ్చు, కానీ నాకలా కాదు. నేనేం చేయాలనుకున్నా అందరినీ ఒప్పించే చేయాలి.
చిన్నప్పుడు నాకు ఆ బొమ్మ కావాలి అని అడిగిన దగ్గర నుంచి పెద్దయ్యాక నువ్వు కావాలి అని అడిగేంత వరకు కూడా. అలాగే వదిలేయాలనుకున్నా కూడా అందరినీ ఒప్పించే వదిలేయాలి. నాకు ఆ బ్యాగ్ వద్దు అన్న దగ్గర నుంచి ఇప్పుడు నువ్వొద్దు అనేంత వరకు కూడా. నేను వదిలేసాక నేనేదో హ్యాపీగా బతికేస్తా అనుకుంటున్నావేమో. నువ్వు కావాలి అనుకున్నప్పుడు కొంతమందిని ఒప్పించాను కదా, ఇప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను సమాధానం చెప్తూ బ్రతకాలి. ఇక నుంచి వాళ్ళ దగ్గర నేను మాట్లాడే ప్రతి మాట అబద్ధమే అవుతుంది. నేను తీసుకునే ప్రతి డిసిషన్ రాంగే అవుతుంది. వాటన్నిటినీ తట్టుకుని బ్రతకాలి. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఒకటి ఉంది, పీస్. దానికోసమే ఇవన్నీ భరించడానికి నేను రెడీగా ఉన్నాను. నాకేం 100 జీవితాలు లేవు, ఉన్నది ఒకటే జీవితం. ఆల్రెడీ అందులో సగమైపోయింది. మిగిలిన దాన్నైనా పీస్ఫుల్గా బతకాలనుకుంటున్నా. వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటారని చెప్పి నా పీస్ని నేను పోగొట్టుకోలేను. ఇంకెప్పుడు నేను నిన్ను వదిలేస్తున్నాను అనుకో, ఏదో నేను నిన్ను మోసం చేస్తున్నట్టు. నిన్ను వదిలేయడానికి నాకు 100 కారణాలున్నాయి. అవి నీకు చిన్నవే కావచ్చు, నాకు మాత్రం చాలా పెద్దవి. ఏంటి మీరు విడిపోతున్నారా? మీరెప్పుడొచ్చారు? చాలాసేపు అయింది. మొత్తం వినాలండి. ఏంటి ఏదో డీప్గా ఆలోచిస్తున్నారు? ఏం లేదు. నిన్న మీ లవ్ స్టోరీ చెప్తా అన్నారు, అట్లీస్ట్ డివోర్స్ స్టోరీ అయినా చెప్పొచ్చు కదా. మీ వైఫ్తో విడిపోవడం మీకు ఇష్టం లేదు కదా? అసలు నేను ఎందుకు నచ్చట్లేదు నాకు అర్థం కావట్లేదు. సింక్లో చెత్త తీయలేదని, బాత్రూంలో ఫ్లష్ కొట్టలేదని, రోడ్డు మీద గొడవ పడుతున్నప్పుడు నేను ఆపలేదని, ఇలాంటి వాటికి నేను నచ్చకుండా పోతానా? ఎందుకు నచ్చట్లేదన్న విషయం పక్కన పెట్టండి. అసలు మీరు ఎందుకు నచ్చారంటారు? ఫస్ట్ టైం నేను అనాథ పిల్లల కోసం డొనేషన్ కలెక్ట్ చేసినప్పుడు కలిశాను. మేబీ అక్కడ నుండి నన్ను ఇష్టపడుతుందేమో. డొనేషన్స్ కలెక్ట్ చేసిన దానికి, ఐస్ క్రీమ్ తినిపించిన దానికి, గుడ్డోళ్ళని రోడ్ దాటించిన దానికి మిమ్మల్ని ఇష్టపడాలా అండి? అప్పుడు మిమ్మల్ని ఇష్టపడినప్పుడు కూడా కారణాలు చిన్నగానే ఉన్నాయి కదా, మరి ఇప్పుడు ఇష్టం పోతున్నప్పుడు కారణాలు పెద్దగా ఉండాలా? చిన్న చిన్న కారణాలతో మిమ్మల్ని ఇష్టపడినప్పుడు మీరు ఇంతలా ఆలోచించలేదు కదా, మరి ఇప్పుడు అవే చిన్న కారణాలతో ఇష్టం పోతున్నప్పుడు ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు? ఆలోచించొద్దు, యాక్సెప్ట్ చేయండి.